ఇప్పుడు రీడింగ్స్ తీసుకునే ముందు ఖాళీ పట్టికను పరిశీలిద్దాం. ఈ పట్టికలో ఏమున్నాయో చూడండి. వరుస సంఖ్య, నిరోధం 6 ఓంలు, టీజీలో అపవర్తనాలు. ఈ అపవర్తనాలను విద్యుత్ ప్రవాహం ఒక దిశలో ఉన్నప్పుడు తీసుకోవాలి, విద్యుత్ ప్రవాహము వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు కూడా తీసుకోవాలి. విద్యుత్ ప్రవాహం ఒక దిశలో ఉన్నప్పుడు అపవర్తనాలు θ1, θ2. విద్యుత్ ప్రవాహము వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు అపవర్తనాలు θ3, θ4. ఈ θ1, θ2, θ3, θ4ల సరాసరి అపవర్తనం. ఈ సరాసరి అపవర్తనం θ. దాన్ని కూడా కాలంలో రాసుకోవాలి. tan θ, cot θ ఈజ్ ఈక్వల్ టు tan ఆఫ్ 90 మైనస్ θ. చివరి కాలంలో ఇలా రాసుకుంటాం, r ప్లస్ b ప్లస్ g ఆఫ్ tan θ. రీడింగ్స్ను గుర్తించే ముందు బ్యాటరీని స్విచ్ ఆన్ చేయాలి. నిరోధపు పెట్టెలో తగినంత నిరోధం అంటే 3 ఓంల నిరోధాన్ని ఇలా అన్ప్లగ్ చేయడం ద్వారా ప్రవేశపెట్టాలి. వలయంలో విద్యుత్ ప్రవహించటం వలన గ్యాల్వనామీటర్లో అపవర్తనాలు వస్తాయి. అల్యూమినియం సూచిక 2 చివర్లలో ఉన్న అపవర్తనాలు θ1, θ2లను గుర్తించి పట్టికలో పొందుపరచాలి. మనకు అపవర్తనాలు ఇక్కడ చూడండి 60 డిగ్రీలు, 60 డిగ్రీలు అని వచ్చాయి. వీటిని పట్టికలో పొందుపరుద్దాం. తర్వాత కామ్యుటేటర్ కీలను ఇలా తారుమారు చేద్దాం. అప్పుడు కరెంట్ వ్యతిరేక దిశలో ప్రవహిస్తుంది. ఇప్పుడు మళ్లీ 2 అపవర్తనాలు వస్తాయి. అవి θ3, θ4. ఇప్పుడు అపవర్తనం ఎంత వచ్చిందో గమనించండి, 60, 60. ఇప్పుడు నిరోధాన్ని క్రమంగా 2 ఓంల చొప్పున పెంచుతూ ప్రతిసారి 4 అపవర్తనాలను గుర్తించాలి. ఈ విధంగా వలయంలో నిరోధం మార్చుతూ కనీసం 6 పరిశీలనలు తీసుకొని పట్టికలో పొందుపరచాలి. నిరోధం 3 ఓంలు ఉన్నప్పుడు అపవర్తనాలు 60 డిగ్రీలు, 60 డిగ్రీలు, 60 డిగ్రీలు, 60 డిగ్రీలు అని వచ్చినాయి. వీటి సరాసరి కనుక్కోవాలి. ఆ సరాసరి 60 డిగ్రీలు అవుతుంది కదా. తర్వాత పట్టికలో tan θ, cot θ విలువలను లాగరిథమ్స్లో నేరుగా న్యాచురల్ టాంజెంట్స్ పట్టిక నుంచి కనుగొనవచ్చును. అలాగే cot θ విలువలు కూడా. ఈ విధంగా 2, 3, 4, 5, 6 రీడింగులకు కూడా θ, tan θ, cot θ విలువలను కనుక్కోవాలి. r ప్లస్ b ప్లస్ g ఆఫ్ tan θ కనుక్కోవాలి. అంటే దానికి b ప్లస్ g విలువ ఎంతో మనకు తెలియాలి. b ప్లస్ g విలువ తెలియాలంటే r cot θ గ్రాఫ్ గీసి దాని నుంచి b ప్లస్ g విలువను కనుక్కోవాలి. కాబట్టి మనం r cot θ గ్రాఫ్ను గీయడం ఎలాగో తెలుసుకుందాం. అందుకోసం మనం ముందు cot θ విలువలను డెసిమల్ పాయింట్ తర్వాత 2 స్థానాలకు సవరించుకోవాలి. x అక్షం మీద r విలువల్ని, y అక్షం మీద cot θ విలువల్ని గుర్తించాలి. x అక్షం మీద స్కేల్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఓం, y అక్షం మీద స్కేలు 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 0.1 యూనిట్. ఇప్పుడు r, cot θ లకు సంబంధించిన బిందువులను గుర్తించి ఈ బిందువులనన్నిటినీ కలుపుతూ పోదాం. అలా చేయడం వల్ల మనకు ఒక సరళరేఖ వస్తుంది. ఇప్పుడు ఈ సరళరేఖను వెనక్కి పొడిగిద్దాం. చూడండి, అది రుణ x అక్షాన్ని a అనే బిందువు వద్ద ఖండించింది. ఈ రుణ x అక్షం అంతరఖండం విలువనే b ప్లస్ g విలువకు సమానం. చూడండి, ఇక్కడ b ప్లస్ g విలువ ఎంత వచ్చింది? b ప్లస్ g ఈజ్ ఈక్వల్ టు 3 ఓంలు. గ్రాఫ్ నుంచి వచ్చిన ఈ b ప్లస్ g విలువకు r విలువను కలిపి ఆ మొత్తాన్ని tan θ విలువతో గుణించాలి. అప్పుడు r ప్లస్ b ప్లస్ g ఆఫ్ tan θ విలువ వస్తుంది. ఇలా మిగతా అన్ని రీడింగ్స్ కూడా క్యాలిక్యులేషన్స్ చేయాలి. మొదటి రీడింగ్ను గమనిద్దాం. b ప్లస్ g విలువ 3 ఓంలు, r ప్లస్ b ప్లస్ g మొత్తం విలువ 6 ఓములు. ఈ 6 ఓములను
tan 60 విలువ అంటే 1.7321తో గుణించాలి. అప్పుడు r ప్లస్ b ప్లస్ g ఆఫ్ tan θ విలువ 10.3926 అని వస్తుంది. ఇలా మిగతా రీడింగ్స్ కూడా r ప్లస్ b ప్లస్ g ఆఫ్ tan θ విలువలను కనుక్కోవాలి. జాగ్రత్తగా గమనిస్తే ఈ విలువలన్నీ దాదాపు స్థిరంగా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. కాబట్టి r ప్లస్ b ప్లస్ g ఆఫ్ tan θ ఈజ్ ఈక్వల్ టు స్థిరం అనే విషయం తెలుస్తుంది. అంటే ఓం నియమం నిరూపించబడిందన్నమాట. ఇక ఈ ప్రయోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఒకసారి గమనిద్దాం. జాగ్రత్తలు: 1. టాంజెంట్ గ్యాల్వనోమీటర్లో తీగచుట్ట తలం యామ్న్యోత్తర దిశలో అయస్కాంత సూచికి సమాంతరంగా ఉండేటట్లు సర్దుబాటు చేయాలి. 2. అల్యూమినియం సూచిక 00 ఉండేటట్లు కంపాస్ పెట్టెను సర్దుబాటు చేయాలి. 3. టాంజెంట్ గ్యాల్వనోమీటర్ను సర్దుబాటు చేసిన పిదప దానిని కదపకూడదు. 4. రీడింగ్స్ను పారలాక్స్ దోషం లేకుండా తీసుకోవాలి. 5. నిరోధాల పెట్టెను టాంజెంట్ గ్యాల్వనోమీటర్కు దూరంగా ఉంచాలి. 6. పరిశీలనలు పూర్తి అయిన వెంటనే ప్లగ్ కీని తీసివేయాలి. 7. టాంజెంట్ గ్యాల్వనోమీటర్లో అపవర్తనాలు 30 డిగ్రీలు 60 డిగ్రీల మధ్య ఉండేటట్లు నిరోధాలను సరిచేయాలి. 8. టాంజెంట్ గ్యాల్వనోమీటర్కు దగ్గరలో ఎలాంటి అయస్కాంతాలను ఉంచకూడదు. ఇప్పుడు కొన్ని వైవా ప్రశ్నలను చూద్దాం. 1. ఓం నియమం అంటే ఏంటి? 2. టాంజెంట్ గ్యాల్వనోమీటర్ పనిచేసే సూత్రాన్ని తెలపండి. 3. ఓమిక్ నిరోధాలు అంటే ఏమిటి? వాటికి 2 ఉదాహరణలివ్వండి. 4. నిరోధాల పెట్టెలో తీగచుట్టలను ఏ పదార్థంతో తయారు చేస్తారు? ఎందుకు? 5. ఉష్ణవాహకాల నిరోధం ఉష్ణోగ్రతతో ఎలా మార్పు చెందుతుంది? 6. కామ్యుటేటర్ కీలను తారుమారు చేయకముందు చేసిన తర్వాత అపవర్తనాలు సమానంగా ఉన్నాయి. ఎందువల్ల? ఒక్కొక్కప్పుడు అపవర్తనాలు సమానంగా రావు. ఎందువల్ల? 7. అపవర్తనాలు 30 డిగ్రీలు 60 డిగ్రీల మధ్యనే ఉండేట్లు నిరోధాల్ని ఎందుకు సవరించాలి?